హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ బిజినెస్ యొక్క పేరు ఎథిరాన్ పోల్ డిప్స్. ఇందులో మనకి మొత్తం 5 రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎథిరామ్ మ్యాట్రిక్స్ M3, రెండోది ఎథిరామ్ మ్యాట్రిక్స్ M4, థర్డ్ వన్ ఎథిరాన్ మ్యాట్రిక్స్ M8, ఫోర్త్ వన్ ఎథిరాన్ క్లబ్ CX, ఫిఫ్త్ వన్ ఎథిరాన్ పోల్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ది మనం ఎథిరాన్ మ్యాట్రిక్స్ M3 గురించి తెలుసుకుందాం. జాయినింగ్ అమౌంట్ 400 TRX అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ 400 కాయిన్స్ 100 కాయిన్స్గా M3, M4, M8 అదేవిధంగా ఎథిరాన్ పోల్లోకి డివైడ్ అయిపోతుంది. 400 TRXతో జాయిన్ అయినప్పుడు M3, M4, M8 ఎథిరాన్ పోల్లో మనకు ఏ ప్యాకేజ్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ M3లో 14 స్లాట్స్, M4లో 14 స్లాట్స్, M8లో 14 స్లాట్స్ అనేవి మనకి లభిస్తుంది. ప్రతి దాంట్లోనూ మనకు స్లాట్స్ చూసినట్లయితే 100 TRX, 200 TRX, 400 TRX రూపంలో మీరు ఇక్కడ మొత్తం 14 స్లాట్స్ వరకు చూడొచ్చు. ఇక్కడ M3 అనేది వర్కింగ్ ప్లాన్. ఫస్ట్ మనం జాయిన్ అయిన తర్వాత మన కింద ఒక వ్యక్తిని యాడ్ చేస్తాం. అతని యొక్క అమౌంట్, అదేవిధంగా రెండో వ్యక్తిని యాడ్ చేసిన తర్వాత అతని యొక్క అమౌంట్ 100% మనకి వచ్చేస్తుంది. తర్వాత థర్డ్ పర్సన్ యొక్క అమౌంట్ అనేది మన అప్లైన్కి చేరటం జరుగుతుంది. అది రీసైక్లింగ్ అనేది అవుతుంది. అంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఈ ప్యాకేజ్ అనేది పర్చేజ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఖచ్చితంగా 200 TRX స్లాట్ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కనుక పర్చేస్ చేయకపోతే ఫోర్త్ పర్సన్ యొక్క అమౌంట్ 100% మన అప్లైన్కి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత M4 కనుక మనం చూసినట్లయితే మన పైన అప్లైన్, కింద డౌన్ లైన్, అదేవిధంగా క్రాస్ లైన్ నుంచి మన కింద యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ నాన్ వర్కింగ్ ప్లాన్. ఇక్కడ మనకి 2 లెవెల్స్ ఉంటాయి. ఈ 2 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్లో 2 నంబర్స్ మన కింద యాడ్ అవుతారు. ఆ ఇద్దరి అమౌంట్ అనేది మన అప్లైన్కి వెళ్ళిపోతుంది. సెకండ్ లెవెల్లో 3 నంబర్స్ యొక్క అమౌంట్ మనకి 100% వచ్చేస్తుంది. ఫోర్త్ నంబర్ యొక్క అమౌంట్ అనేది రీపర్చేజ్డ్ అయ్యి రీసైకిల్ అవుతుంది. ఈ విధంగా ఈ సైకిలింగ్ అనేది కంటిన్యూగా సర్కిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. తర్వాత మనం M8 ప్లాన్ చూద్దాం. ఈ M8 ప్లాన్ కనుక చూసినట్లయితే ఇది కూడా గ్లోబలీ నాన్ వర్కింగ్ ప్లాన్. సో ఇందులో కూడా మన అప్లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ నుంచి మనకి ఐడీస్ అనేవి పడుతూ ఉంటాయి. ఇందులో మొత్తం మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో 2 నంబర్స్ యొక్క అమౌంట్ అనేది మన అప్లైన్కి పోయి చేరుతుంది. సెకండ్ లెవెల్లో వచ్చేటటువంటి 4 ఐడీస్ యొక్క 100% ఇన్కమ్ అనేది మన అప్లైన్కి చేరుతుంది. ఆ తర్వాత థర్డ్ లెవెల్లో వచ్చేటటువంటి 8 మంది ఐడీస్ నుంచి 5 ఐడీస్ యొక్క అమౌంట్ అనేది మనకు వస్తుంది. 2 ఐడీస్ యొక్క అమౌంట్ అనేది క్లబ్లోకి మారుతుంది. ఆ తర్వాత 1 ఐడి యొక్క అమౌంట్ మాత్రం మళ్ళీ రీసైక్లింగ్ అనేది రీబర్త్ అవుతుంది. ఈ రకంగా మీరు తీసుకునే స్లాట్లను బట్టి మీ ఇన్కమ్ జనరేట్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఎథిరాన్ పోల్ గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా మనకి కంప్లీట్గా 14 స్లాట్స్ ఉంటాయి. మనం ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు 400 TRX ఏదైతే ఉందో అందులో నుంచి 100 TRX అనేది ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మనం ఒక్కొక్క దాన్ని 200, 400 లాంటి స్లాట్స్ని మనం పర్చేజ్ చేసి దీన్ని మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది గ్లోబల్ నాన్ వర్కింగ్ ప్లాన్. ఇక్కడ మనం తీసుకునే ప్రతి స్లాట్లోనూ 10 లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ 10 లెవెల్స్లో
ఫస్ట్ లెవెల్ నుంచి 3 నెంబర్స్ అనేవి యాడ్ అవుతారు. ఈ రకంగా 10th లెవెల్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 59,049 మంది ఇక్కడ యాడ్ అవుతారు. ఇది మనకి ఆటోపోల్ రూపంలో ఉంది కాబట్టి ఎవరిని కూడా మనం ఇందులో రెఫర్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇందులో కూడా మనకి 14 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లభిస్తుంది. చివరిగా మనం టెత్రోన్ క్లబ్ గురించి మాట్లాడినట్లయితే ఇది ఒక లైఫ్ టైం రాయల్టీ ఇన్కమ్గా మనం చెప్పొచ్చు. ఇందులో రాయల్టీ ఇన్కమ్ అనేది మనం పొందాలి అనుకుంటే దీనికి ఒక కండిషన్ అనేది ఉంది. సో అదేంటి అంటే మన కింద డైరెక్ట్ 10 నెంబర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడు M8లో 2 ఐడీస్ యొక్క అమౌంట్ క్లబ్లోకి ఏ విధంగా అయితే చేరుతుందో ఆ అమౌంట్ని ఈ రాయల్టీగా ఉన్న వాళ్ళందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఇందులో మనకి 5 రకాల రాయల్టీ అనేది లభిస్తుంది. ఫస్ట్ రాయల్టీలో మన కింద డైరెక్ట్గా 10 నెంబర్స్ అనేవి ఉంటారు. సెకండ్ దానికి మొత్తం 100 మంది ఉంటారు. మూడో దాంట్లో 1000 మంది, నాలుగో దాంట్లో 10,000 మంది, ఐదో దాంట్లో 1,00,000 మంది వరకు యాడ్ అవుతారు. సో ఈ రకంగా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రికమెండెడ్ స్టార్టప్ ఆప్షన్. ఇందులో కనుక మనం చూసినట్లయితే మొత్తం 16 స్లాట్లు ఉంటాయి. సో ఇక్కడ 3 స్లాట్స్ అనేవి కంపల్సరీగా కొనాల్సి ఉంటుంది. మీ ఇష్టంగా ఎన్ని స్లాట్స్ అయితే కొనాలనుకుంటున్నారో అన్ని కొనుక్కొని మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో కనుక మనం జాయిన్ అవ్వాలి అంటే ట్రస్ట్ వ్యాలెట్ లాంటి మరెన్నో యాప్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఏదైతే అవైలబుల్లో ఉంటుందో దాన్ని మీరు యూజ్ చేసి ఆ వ్యాలెట్ ద్వారా ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో మీరు జాయిన్ అవ్వడానికి సంబంధించిన జాయినింగ్ లింక్ అదేవిధంగా వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఒకే వ్యక్తి 11 ఐడీలతో యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. అంత లేదు అనుకున్నప్పుడు మీరు ఒక ఐడితో యాడ్ అయిన తర్వాత మీరు మనీని ఎర్న్ చేసుకున్న తర్వాత దానిని మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. తర్వాత మీరు సెల్ఫ్ ఐడీస్ వేసుకునే దానికి ముందు M3లోని సెకండ్ స్లాట్ని, M4లోని సెకండ్ స్లాట్ని, M8లోని సెకండ్ స్లాట్ని మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ యొక్క మెయిన్ ఐడి కింద ఈ 10 ఐడీస్ని మీరు వేసుకోండి. దీని ద్వారా అత్యంత ప్రాఫిట్ అనేది మీరు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ ప్లాన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని సందేహాలకు మా యొక్క ఆల్ ఓవర్ ఇండియా టాప్ లీడర్ యొక్క కాంటాక్ట్ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో లభిస్తుంది. అక్కడి నుంచి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్.